ప్రేమ్, ఏ మామా. ఏంటి మావా సిగరెట్ తాగుతున్నావా? లేదురా, మజ్జిగ తాగుతున్నా. నీకు కూడా కొంచెం కావాలా? నీ జోకులు. అయినా ఈ సిగరెట్ తాగే పద్ధతేనారా? ఏరా, ఏమైంది? అది తాగితే నోటికి మాత్రమే క్యాన్సర్ వస్తుంది, మిగతా పార్ట్స్ అన్యాయం చేసినట్టు ఉండదు. సపోజ్ నేనే ఉన్నాను, నేను సిగరెట్ తాగడానికి వెళ్ళినప్పుడు ఒక 10 మంది నేసుకుని వెళ్తాను. ఎందుకంటే వాళ్ళు వదిలే పొగ నేను వదిలే పొగ వాళ్ళు పీల్చుకుంటే నాకు సిగరెట్ తాగినట్టే ఉండదు. అరే మావా, సిగరెట్ ఏమైనా మనకు ఊరికే వస్తుందారా? దీనిపైన మనం 2 రకాల ట్యాక్సులు కడుతున్నాం. ఇది తాగేటప్పుడు పూర్తి హక్కుతో తాగాలి, తెలుసుకో. అరే నువ్వు తాగేది ఎవరైనా చూస్తే సిగరెట్ ఇలాగే తాగాలేమోనన్న భ్రమలో బ్రతికేస్తారా. సిగరెట్ కూడా సిగ్గుపడుతుందిరా. సిగరెట్ తాగడం అంటే ఏంటి? ఇట్స్ అన్ ఆర్ట్. దీని అమ్మ చేద్దాం. సిగరెట్ కూడా ప్రశాంతంగా తాగనియరు కదరా. ఎందుకురా నా బతుకు. తీసుకోరా, తీసుకో పో, తాగి చచ్చిపో. ఇది స్టార్ట్ అయితే దరిద్రంగా ఉంది. సిగరెట్ తాగడం కూడా రాదు. పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రియసి కాదా. అరే ఏంట్రా మా ఈరోజు ఫుల్ ఖుషీలో ఉన్నావు? గర్ల్ ఫ్రెండ్ లంచ్కి వెళ్దామంటే చార్మినార్ దగ్గర ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్ళా. ఫుడ్ సూపర్ ఉంది, పిచ్చగా నచ్చింది తనకి. ఏ రెస్టారెంట్ మా అది? అదేరా, చార్మినార్ వెనకాల గల్లీలో ఒక రెస్టారెంట్ ఉంది చూడు, అదే. అరే నీకు కొంచెం బుర్రుందారా? నీ గర్ల్ ఫ్రెండ్ పిలుచుకుని పోయి నువ్వు ఆ రెస్టారెంట్కి నువ్వు వెళ్ళేది? అరే చార్మినార్లో ఎంత మంచి రెస్టారెంట్స్ ఉన్నాయిరా. ఈ హైదరాబాద్ మొత్తం ఎంత మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. పోనీ నన్నైనా అడుగుంటే నేను సలహా ఇచ్చాను. అది కాదురా. అరే ఆవరా, ఆ వీధనకాల మంచి రెస్టారెంట్స్ ఉంది కదరా. నన్ను అడుగుంటే నేను సలహా ఇచ్చేవాడిని. నువ్వు దీనికి ఆహా ఓహో అంటుంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి తినుంటే పిచ్చెక్కిపోయేవాడివిరా అన్న అలా. అరే అరే ఆవరా. అరే నీకు ఆ చెఫ్ ఎవడో తెలుసారా? ఆడెక్కడి నుంచి వచ్చాడో తెలుసా? ఆడి చరిత్ర ఏంటో తెలుసా నీకు? అరే నీకు నాన్ వెజ్ తినడం మాత్రమే తెలుసు, ఆ నాన్ వెజ్ ఏం తినడో నీకు తెలుసా? ఆపరా బాబు, నువ్వు అంటున్న దారుణమైన నీచమైన హీనమైన రెస్టారెంట్ గురించి ఎవరు చెప్పారో తెలుసా? ఎవడు? అసలు అక్కడ ఫుడ్ మస్తు ఉంటుంది, అక్కడ తినకపోతే లైఫే వేస్ట్ అన్నాడు రా జఫాగాడు. అంత మాట అన్నాడా? అయితే నిజంగా జఫాగాడు రా వాడు. నువ్వే జఫాగాడివి. నా పాటికి నేను ఏదో యూట్యూబ్ వీడియోలో సెర్చ్ చేసుకుంటుంటే వచ్చి అది బాగుంటుంది ఇది బాగుంటుంది ఇక్కడ ఇది ఉంది అక్కడ ఇది ఉంది అన్నావు. ఓహో నువ్వు వెళ్ళింది ఆ రెస్టారెంట్కా? అరే అది కాదురా, నేను చెప్పింది కూడా ఆ రెస్టారెంట్ గురించారా. ఆ రెస్టారెంట్ పక్క గల్లీలో ఒక వేస్ట్ రెస్టారెంట్ ఉంది. నువ్వు ఆ రెస్టారెంట్కి వెళ్ళావేమో అని నేను తిడుతున్నాను రా. సారీ మచ్చా. అరే ఇంకెంతసేపు రా? ఉండరా, వాడు కూడా వస్తున్నా అన్నాడు. సరేలే, కనీసం సరికైనా తెచ్చుకుందాం రా. వద్దురా బాబు, మనం చేస్తే ఆడికి ఎలా నచ్చదు. ఆడు వచ్చిన తర్వాతే తెచ్చుకుందాం. ఇంతకెక్కడున్నాడు వాడు? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఇప్పుడే కాల్ చేసా, 10 minutesలో వస్తున్నా అన్నాడు. ఇంకా 10 minutes వెయిట్ చేయాలారా? తప్పదు. years later. రేయ్ ఏంట్రా ఏం చేస్తున్నారు? ఎంతసేపు రా వెయిట్ చేయాలి నీకోసం? ట్రాఫిక్లో లేట్ అయింది కానీ ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? సరేరా వచ్చానుగా. సరే ఇప్పుడు ఏంది నైట్ సంగతులు ఏంటి? నీకోసమే వెయిట్ చేస్తున్నాం. మేము తెస్తే అద్దెచ్చావు ఇద్దెచ్చావు అని దొబ్బేస్తావు కదా. సరే కానీ సరుకు సంగతి తర్వాత, ముందు మనకు తినడానికి పక్క గల్లీలో కర్రీ పాయింట్ ఉంటుందిరా. బిర్యానీకి స్టఫ్కి సెట్ అంతే. మన బడ్జెట్కి సెట్ ఉంటుంది. బడ్జెట్లో జబ్బులు రోగాలు కూడా వస్తాయిరా. ఇందిరా నీ రచ్చా? రచ్చ కాదురా, రెస్పాన్సిబిలిటీ. ఇలా ఏది పడితే అది తింటుంటే మీ ఇంట్లో వాళ్ళకి నేనేమంటారా సమాధానం చెప్పాలి? మా ఇంట్లో నువ్వెందుకు సమాధానం చెప్తావురా? అరే అది కాదురా, ఆ కర్రీ పాయింట్ వల్ల అస్సలు హైజీన్ మెయింటైన్ చేయరు. ఉప్పు కారం పులుపు ఇలా ఏది సరిగ్గా వేయరు. అసలు వాళ్ళకు వంట చేయడమే రాదురా. అసలు నీకేం తెలుసురా వంట గురించి? ఆ కర్రీ పాయింట్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసారా నీకు? అరే వంట చేయడం అంటే సిల్లీ మ్యాటర్ అనుకుంటున్నారా? దాని వెనుక ఎంత సైన్స్ ఉంటుందో మీకు తెలుసా? ఏదో చేసామా ఏదో తిన్నామా అన్నట్టు కాదు. చేసే ప్రతి ప్రాసెస్ కరెక్ట్గా చేయాలి. ఒక సైంటిస్ట్ తను చేసే ఎక్స్పెరిమెంట్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తాడో, ఒక వంట చేసేవాడు అంతే కాన్సన్ట్రేషన్ పెట్టి తను చేసే డిష్ మీద పెట్టాలి. మచ్చ ఈ ఉప్పు కారం ఇవంతా ఇంపార్టెంట్ కాదురా, దాన్ని ఎలా వాడతామన్నదే ఇంపార్టెంట్. వీడింత చెప్తున్నాడంటే వీడికి వంట బాగా వచ్చు అనుకుంటారా? వీడికి కావాల్సిన సామాన్లు తెచ్చి పడేస్తే వీడే వండుతాడేమో కదరా. అంతే. అరే నీకు కావాల్సిన సామాన్లు తీసుకొస్తారా?
నువ్వు వంట చేసిస్తావు కదా. అద్భుతంగా వండేస్తాను రా. One eternity later. రేపు శుక్రవారం రా. తర్వాత శనివారం, ఆ తర్వాత ఆదివారం. అయితే ఏంట్రా? అప్పుడే మర్చిపోయావా? లాస్ట్ వీక్ కుకింగ్ గురించి రెసిపీస్ గురించి అంతగానో క్లాస్ పిచ్చావు కదరా. అప్పుడంటే టైం లేక వదిలేసాము. ఈ వీకెండ్ మాత్రం కంపల్సరీ నువ్వే చేయాలరా. అవును చెప్పాను కదా, చంపేద్దాం. మమ్మల్ని వంటండ్రా. సరే సామాన్ ఏమైనా చెప్తే తీసుకొస్తారా వెళ్ళి? చెప్పురా. సరే సామాన్ ఏమైనా చెప్తే తీసుకొస్తారా వెళ్ళి? సామాన్లు, అవును కదా మర్చిపోయా. మనకు వంట చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీడిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, బాదం, కొత్తిమీర, పిస్తా, జీలకర్ర, బిర్యానీ రైస్, ఆరెంజ్, యాపిల్. ఇవన్నీ తెచ్చారా చాలు. వామ్మోరే ఇవన్నీ ఏం చేసుకుంటారా నువ్వు? రే అజయ్, ఏంట్రా? ఇదిగోరా నీ సామాన్లు. టైంకి అయిపోవాలరా సామాన్ మొత్తం. ఓకేలే, డన్. ఇప్పుడే వస్తానుండు. ఇవి దేనికిరా? దేనికేంట్రా? రేయ్ నీకు తెలీదురా, వంట చేసేవాళ్ళు పక్కన ఏదో పెట్టుకొని తింటూ ఉంటారు. జగదీష్ ఏడ్రా? ఆఫీస్లో ఏదో పని ఉందన్నాడు రా, రానన్నాడు ఈరోజు. అవునా, సరే అయితే. ఎంతసేపు రాయుడు? టైం పట్టిదిరా టేస్ట్ రావాలంటే. ఏంట్రా టేస్ట్ గురించి మాట్లాడుతున్నారు? రేయ్ చి, మందు కలపడం కూడా రాదు. మందు ఫస్ట్ గ్లాస్ ఇలా పట్టుకొని ఫస్ట్ మందు పోయకూడదు, సోడా పోయాలి. బస్. ఇప్పుడు బీరు పోయాలి. రేయ్ పోతారా? ఇది మందు తాగే పద్ధతి. రేయ్ A few minutes later. ఏంట్రా ముద్దు మొగలేస్తూ నన్ను చూస్తున్నారు? మ్యాగీ ఎప్పుడు చూడలే?